రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు వెళ్లారు. ఇవాళ్టి నుంచి శుక్రవారం వరకు సాగే ఈ పర్యటనలో భాగంగా సీఎం బృందం పర్యటించనుంది. ఇక జ్యూరిచ్ లో ఇవాళ అక్కడ భారత రాయబారితో పాటు 10 మంది దిగ్గజ పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలతో సమావేశమవుతారు. అలాగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా తెలుగు సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలను కలుస్తారు. అనంతరం దావోస్ కు వెళ్తారు. రాత్రి పారిశ్రామికవేత్తలతో ఆర్సెలర్స్ మిట్టల్ సంస్థ యజమాని లక్ష్మీ మిట్టల్తో డిన్నర్లో పాల్గొంటారు. రెండో రోజు దావోస్ లో గ్రీన్ హైడ్రోజన్ పై జరిగే ప్రత్యేక సెషన్లో చంద్రబాబు పాల్గొంటారు. ఇక కోకాకోలా, ఎల్జీతో సహా ఇతర దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందంతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు. యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో భేటీ అవుతారు. ఎనర్జీ ట్రాన్సిషన్, ది బ్లూ ఎకానమీ అంశాలపై జరిగే సెషన్లోనూ సీఎం ప్రధాన ఉపన్యాసం చేస్తారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తారు. దావోస్ సదస్సులో భాగంగా మూడో రోజు పలువురు వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు ప్రతినిధులతో సమావేశమవుతారు. నాలుగో రోజు జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి భారత్ కు తిరుగు ప్రయాణమవుతారు. చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్రాండ్ ఎస్ఐపి నినాదంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను దావోస్ సదస్సులో చంద్రబాబు బృందం పెట్టుబడిదారులకు వివరించనుంది. 2014 నుంచి 2019 వరకు జాతీయ స్థాయిలో మిగిలిన రాష్ట్రాలతో పోటీపడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ అమలు టాప్ లో నిలిచిన ఏపీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానానికి మరింత పదును పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీని అమలు చేస్తుంది. గతంలో పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి వారితో సంప్రదింపులు జరుపుతూ 21 రోజుల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సహకారాన్ని ప్రభుత్వం తరపున అందించేవారు. అయితే ఇప్పుడు పారిశ్రామికవేత్తల వద్దకే మంత్రులు వెళ్లి రాష్ట్రంలోని పెట్టుబడుల సానుకూల ధోరణులను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని స్వాగతిస్తున్నారు. దీనికోసం వారికి ఏం కావాలో ఆరా తీస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు కూడా పెట్టుబడుల ప్రోత్సాహక విధానాలను అమలు చేస్తూ పోటీ పడుతూ ఉండడంతో సంప్రదింపుల ప్రక్రియకు మరింత ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను లోకేష్, భరత్ దావోస్ లో మార్కెటింగ్ చేయనున్నారు. వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. కొండాపూర్లోని సర్వే నంబర్ 87లో 2 ఎకరాల 30 గుంటల స్థలాన్ని ఆక్రమించారు అంటూ షేక్ జమీల్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. వైవి సుబ్బారెడ్డిని A1 గా పేర్కొన్నారు. ఆయన భార్య స్వర్ణలత A2తో పాటు అనుచరులు అనిల్ కుమార్, శివ, నాగిరెడ్డి మెయిన్లను నిందితులుగా పేర్కొన్నారు. ఇక సుబ్బారెడ్డి అనుచరులు ఎక్స్వేటర్ తో తమ ప్రహరీ కూల్చివేశారని జమీల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే రోజు ఉదయం స్వర్ణలత తమ భూమిని ఆక్రమిస్తున్నారు అంటూ కొడంగల్కు చెందిన గజ్జల నరసింహారెడ్డి, అనిల్ రెడ్డి సూపర్వైజర్ జమీల్ ఫిర్యాదు చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు వివరించారు. దీనిపైన కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కోటి మందితో సభ్యత్వాలు నమోదు చేయించిన ఘనత మంత్రి లోకేష్ కే దక్కుతుందని పీఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలియజేశారు. టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ యువగళంలో ఆయన సమాధానం చెప్పారని అన్నారు. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభావాలు వారికి ఉంటాయి. దీనిపై కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు వక్ర భాష్యం చేయడం సరికాదు అన్నారు. కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఓడిపోయి భవిష్యత్తేంటో కూడా తెలియని జగన్నే సీఎం అంటున్నారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జనసేన కార్యకర్తలు సీఎం అని పిలుస్తున్నారని, అలాంటిది పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలు ధైర్యం నింపిన లోకేష్ ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటి అని వర్మ ప్రశ్నించారు. కరుడుగట్టిన తెదేపా కార్యకర్తగా ఆయన డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటున్నానని, ఇక ఇది తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు అని, కార్యకర్తల మనసులోని మాట అని వర్మ తెలియజేశారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన చెత్తను తొలగించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని, రాష్ట్రాన్ని చెత్త ఆంధ్ర నుంచి స్వచ్ఛాంధ్ర దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు వార్షిక ప్రణాళికలు రూపొందించుకున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలపై చెత్త పన్ను వేసి వ్యర్థాల తొలగింపుపై దృష్టి సారించలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 46.59 లక్షల టన్నుల 55% చెత్తను తొలగించామని చెప్పారు. అక్టోబర్ 2 నాటికి 100% చెత్తను తొలగిస్తామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతోనే ఇచ్చారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రధాని విశాఖ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. ప్యాకేజీపై మాకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి అన్నారు. ప్యాకేజీ ఇచ్చారని కూటమి నేతలు అంటున్నారు, కానీ ప్రైవేటీకరణ ఆగిందని ఎందుకు చెప్పడం లేదని బొత్స ప్రశ్నించారు.
ప్యాకేజీలో మతలబు ఉందని, ప్లాంట్పై కూటమి నేతలు యాక్షన్ ప్లాన్ ఏమిటి అని ప్రశ్నించారు. ఉక్కు మనుగడ కోసం ఈ ప్యాకేజీ కాదు, ప్రజలను కార్మికులను మోసం చేయడానికే అని బొత్స విమర్శించారు. స్టీల్ ప్లాంటును సెయిల్లో విలీనం చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందని బొత్స తెలియజేశారు. తిరుపతి ఘటన ప్రభుత్వ అలసత్వం వల్ల జరిగిందని, ఈ ఘటనను సుమోటోగా తీసుకోవాలని చీఫ్ జస్టిస్ కి లేఖ రాసినట్లు బొత్స చెప్పారు. కేంద్ర హోంశాఖ అధికారులను రాష్ట్రానికి రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు జగన్ ప్యాలెస్ల మీద మాట్లాడడం ఏమిటి అని బొత్స మండిపడ్డారు. కూటమిలో ఎంతమందికి డిప్యూటీ సీఎంలు ఉండాలో వారికి విధానం వారి ఇష్టం అన్నారు. ఇక మా హయాంలో 5గురికి డిప్యూటీ సీఎంలు ఇచ్చినట్లు బొత్స గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజుల సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది. చివరి రోజున సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అక్కడి ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సంభాషణలు, చర్చలు జరిపింది. ఇక ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్ సీఈఓ ప్రదీప్ తో బిస్వాప్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, ఇక బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్వీ టాన్, మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈఓ ఒమర్ షాజాదాతో పాటు చర్చలు జరిపింది. హైదరాబాద్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వారికి వివరించారు. సింగపూర్ లో 3 రోజుల పాటు రాష్ట్ర ప్రతినిధి బృందం బిజీగా గడిపింది. వివిధ రంగాల్లో పేరొందిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక చర్చల్లో పాల్గొంది. ఆశించిన పెట్టుబడులు, ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవడం కీలక పరిణామం. స్విట్జర్లాండ్లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి ప్రపంచ పెట్టుబడులు, ఆర్థిక సదస్సు 2025 ప్రారంభం కానుంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొని ఈ సదస్సుపై భారత ప్రభుత్వం భారీ ఆశలే పెట్టుకుంది. ఈ నేపథ్యంలో గతానికి భిన్నంగా ఈసారి 5గురు కేంద్ర మంత్రులతో కూడిన పెద్ద బృందాన్ని దావోస్ కు పంపింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించేలా ఈ సదస్సులో భారత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక ఈ సదస్సుకు 3 మంత్రులు, పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అదేవిధంగా 100 మందికి పైగా సీఈఓలు హాజరు కానున్నారు. సింగపూర్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ బృందం దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడ 4 రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం దావోస్ పర్యటన చేస్తోంది. సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో దావోస్ సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుంది. తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థ, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు అని, ఆర్థిక శాఖలో కమిషన్ లేకుండా ఒక్క బిల్లు మంజూరు చేయడం లేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 7 నుంచి 10% కమిషన్ లేనిదే చిన్న బిల్లు కూడా ఇవ్వడం లేదని, ఇళ్లలో ఉండేవాళ్లు కూడా దుకాణాలు ఓపెన్ చేశారని అన్నారు. మళ్లీ దొరుకుతుందో లేదో అన్నట్లు దోచుకుంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఎవరితరం కాదని, రానున్న శకం బీజేపీదేనని ఈటెల ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో 6 నెలలు హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నం చేసిందని, మరో 6 నెలలు మూసి పక్కన ఇండ్లను కూల్చే ప్రయత్నం చేసింది అన్నారు. ఇవాళ జవహర్ నగర్ ను కూల్చే ప్రయత్నం చేస్తోంది అని ఆయన ఆరోపించారు. జవహర్ నగర్ లో అన్ని ప్రాంతాల వారు, అన్ని పనులు చేసేవారు ఉన్నారని, ఇక ఇక్కడి స్థలాలు అక్రమంగా కబ్జాలు చేసినవి కాదు అన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. రేవంత్ సర్కారుకు అడ్మినిస్ట్రేషన్ పై పట్టు ఉందా లేదా అని ఈటెల ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి అధికారులు సహకరిస్తున్నారా లేదా అంటూ ఈటెల నిలదీశారు. జవహర్ నగర్ లో పేదల ఇళ్లను కూల్చితే సహించేది లేదేను, డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న ప్రజల ఇండ్లను కూడా వదలరా అంటూ ఈటెల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చిన్న బిల్లు విడుదల చేయాలన్న 7 నుంచి 10% కమిషన్ అడుగుతున్నారని, తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇట్లాంటి అసమర్థ, వైఫల్యం చెందిన అవినీతి ప్రభుత్వం చూడలేదు అన్నారు. కాళేశ్వరం విచారణకు సహకరిస్తారా అన్న ప్రశ్నకు, కాళేశ్వరం విచారణకు పిలిస్తే వెళ్తా, కాళేశ్వరం విచారణపై ప్రోటోకాల్ తెలియని వారు, అవగాహన లేని వారు ఏదేదో మాట్లాడుతున్నారని ఈటెల తెలియజేశారు. నాటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు, నేటి ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చాలా వ్యత్యాసం ఉంది అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా వ్యాపారి సత్యనారాయణ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన 12 మందిలో 7గురిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులతో సహా 5గురు పరారీలో ఉన్నారు. భీమవరంకు చెందిన సత్యప్రసాద్, సురేష్ బాబు అనే వ్యక్తుల వద్ద తక్కువ వడ్డీకి ఆక్వా వ్యాపారి డబ్బు తీసుకున్నాడు. అయితే తక్కువ వడ్డీకి డబ్బు తీసుకుని వేరే వ్యాపారస్తులకు ఎక్కువ వడ్డీకి ఇచ్చి దానిపై కమిషన్ తీసుకుంటాడు.
ఇదే విధంగా 6 ఏళ్ల క్రితం సత్యప్రసాద్ సురేష్ బాబు వద్ద కస్టడీకి తీసుకున్న డబ్బు తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో సత్యనారాయణను అనంతపురంలో కిడ్నాప్ కూడా చేశారు. ఇక ఆస్తులు అమ్మి డబ్బు ఇస్తానని హామీ ఇవ్వడంతో సత్యనారాయణ భీమవరం తీసుకొచ్చారు కిడ్నాపర్లు. భీమవరంలో డబ్బు ఇవ్వాలని కత్తితో సత్యనారాయణ బెదిరిస్తుండగా కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి 3 కార్లు, 9 సెల్ ఫోన్లు, వాకీటాకీ, చాకు, క్రికెట్ వికెట్లు 3, ఇక 2 హాకీ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడు మండలం పాత పినపాకలో ధరణి పాస్ పుస్తకాలు లేని రైతులను మోసం చేస్తున్న మీ సేవా నిర్వాహకులను స్థానికులు నిర్బంధించారు. రైతుల భూములను పాస్ పుస్తకాలు ఇప్పిస్తానని ఇక అక్రమ వసూళ్లకు పాల్పడడంతో గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తల్లాడ మండలం పాత పినాకలో పాస్ పుస్తకాలు ఉందని రైతులు, పెండింగ్ భూములకు చెందిన రైతులకు రైతు భరోసా చూపించి మీ సేవా నిర్వాహకుడు నాగబాబు రైతుల వద్ద ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. దీంతో స్థానిక రైతులు అడ్డుకుని నాగబాబును నిర్బంధించారు. రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతోనే రైతుల భూములు ఆన్లైన్ చేసే విధానాన్ని చేపట్టినట్లు నాగబాబు తెలియజేశారు. పినపాక గ్రామంలో ఆన్లైన్ చేస్తున్నట్లు నటించి రైతుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నాగబాబుపై చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని రైతులు తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారుల ప్రోద్బలంతో తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి తమ భూమిని కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పలువురు నిరసనకు దిగారు. గత 40 ఏళ్ల క్రితం సేల్ డీడ్ ద్వారా స్థలాలను కొనుగోలు చేయడం జరిగింది అన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వందలాది మంది బాధితులు హాజరై పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ విషయంపై 3 కేసుల్లో తమకు న్యాయంగా తీర్పు వచ్చిందని, అయినప్పటికీ కొంతమంది కబ్జాదారులు ఈ స్థలం తమదంటూ ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు తమ స్థలాలు కబ్జాలు చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే గతంలో 250 కట్టడాలను కూడా కూల్చివేశారని, మరోసారి 600 మంది కబ్జాదారులు కబ్జా చేశారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ పరిధిలో రాజగోపాల్ నగర్ లేఅవుట్లోని సర్వే నంబర్ 119 నుంచి 220 వరకు 408 ఎకరాలకు పైగా కోర్టు కేసు పరిధిలో ఉందని, ఈ భూమిలో ఇలాంటి క్రయ విక్రయాలు లావాదేవీలు జరపరాదు అని కోర్టు స్టేటస్ కు వచ్చినట్లు బాధితులు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, న్యాయస్థానాలు జోక్యం చేసుకుని 40 సంవత్సరాల క్రితం తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలాల కబ్జా కాకుండా తమకు న్యాయం జరిగే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలి అనే ఆశతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధాన్యం బస్తాలను చోరీ చేసి విక్రయిస్తున్న 8 మంది ముఠాపై కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి ఓ ట్రాలీ వాహనాన్ని 4 లక్షల రూపాయలు విలువ చేస్తే 359 వడ్ల బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీసులు తెలియజేశారు. నెల్లికుదురు మండలం మేజరాజు పల్లి వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వడ్ల బస్తాలను తరలిస్తున్న ట్రాలీ వాహనాన్ని ఆపి విచారించడంతో చోరీ విషయం బయటపడింది. నిందితులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానించిన పోలీస్ స్టైల్లో విచారించడంతో చోరీ విషయం వెలుగు చూసింది. 8 మంది వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి ఉదయం పూట రైతుల కల్లాలు, ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లలో రెక్కి నిర్వహించేవారని, రాత్రిపూట ట్రాలీ వాహనాలతో వెళ్లి వడ్ల బస్తాలను చోరీ చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ 8 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తామని ఎస్ఐ తెలియజేశారు. సికింద్రాబాద్ గుండెపోటు వచ్చిన వారికి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ ప్రక్రియ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు అని గాంధీ మెడికల్ కళాశాల అల్యూమిని అసోసియేట్ సభ్యులు మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రిలో జనహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా సిపిఆర్ శిక్షణ తరగతులను నిర్వహించారు. శిక్షణ తరగతులకు వైద్య విద్యార్థులతో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్సీపీ విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు శిక్షణ ధ్రువపత్రాలను అందజేశారు. గుండెపోటుకు గురైన వారి ప్రాణాలను రక్షించే క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ చేస్తే ప్రాణాలు రక్షించవచ్చు అన్నారు. బీపీ వచ్చిన సమయంలో హృదయం నుండి మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అదే సమయంలో ఛాతీపై మర్దన చేసి ఒత్తిడి తీసుకొస్తే మెదడుకు రక్షణ ప్రసరణ సరిగ్గా జరిగి వారి ప్రాణాలను కాపాడవచ్చు అని అన్నారు. సిపిఆర్ చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వెంటనే అత్యవసర విభాగానికి సమాచారం అందించే విషయంలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఈ అంశంపై అవగాహన కలిగి ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో సైతం దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలి అని కోరారు.
నిర్మల్ జిల్లాలో జరిగిన బాలుడి హత్య కేసును 24 గంటల్లోపే పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన రాజేశ్వర్ అనే యువకుడు బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. చిట్యాల గ్రామ శివారులోని చింతల చెరువు వద్ద 14 ఏళ్ల బాలుడి మృతదేహం ఆదివారం లభించింది. అతన్ని బండరాయితో మోదీ హత్య చేశారు. చనిపోయిన బాలుడిని గుర్తించిన స్థానికులు తల్లికి తెలియజేశారు. ఈ దారుణంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడ ఉన్న ఆధారాలను బట్టి హత్య చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సిపిఎస్ తో సహా 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో అనుమానితుడిని పట్టుకుని పోలీసులు విచారించారు. అదే గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్ దారుణానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. కల్లు బట్టీల్లో పనిచేస్తున్న బాలుడిని బంధించి అత్యాచారం చేసినట్లు తేల్చారు. బాలుడు అరుపులు వినపడకుండా బండరాయితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నాందేడ్ సంబల్పూర్ ఎక్స్ప్రెస్ రైల్లో నిషేధిత నల్లబెల్లం పట్టికను తరలిస్తున్న 3 వ్యక్తులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతూ నొక్కిండ ఇంటికన్ని రైల్వే స్టేషన్ల మధ్య రైలును చైన్ లాగి ఆపి బెల్లం బస్తాలను దిగుమతి చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ముఠాలోని 3 వ్యక్తులను అరెస్ట్ చేసి 17 బస్తాలు నల్లబెల్లం, అలాగే 3 బస్తాల పట్టికను జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ అధినేత లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మరోసారి నోరు జారారు. ఇటీవల కాంగ్రెస్ కొత్త కార్యాలయంలో మాట్లాడుతూ భారత రాజ్యంపై పోరాటం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు మేము బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత రాజ్యంపై పోరాడుతున్నాము అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై గౌహతిలోని పాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జనవరి 15న ఢిల్లీలోని కోట్ల రోడ్లో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడే చర్యలు అని బీఎన్ఎస్ సెక్షన్లు 152, 197, 1D కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. మోంజిత్ చెటియా రాహుల్ గాంధీపై కేసు పెట్టారు. రాహుల్ వ్యాఖ్యలు వాక్ స్వేచ్ఛ హద్దులు దాటాయని, జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తోంది అని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీలోని పారిశుద్ధ్య కార్మికులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు సబ్సిడీపై భూమి కేటాయించాలని ఆ లేఖలో కోరారు. కేంద్రం భూమి కేటాయిస్తే ఢిల్లీ ప్రభుత్వం శానిటేషన్ వర్కర్లకు ఇల్లు కట్టించి ఇస్తుంది అని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులు మురికివాడల్లో నివసిస్తూ ఉండడం చూశానని, దీనిపై ప్రధానికి లేఖ రాసినట్లు కేజ్రీవాల్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక స్కీమ్ ప్రవేశపెట్టాలని కోరారు. ఆ పథకం కింద సబ్సిడీతో భూములను కేంద్రం కేటాయిస్తే అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం వారికి ఇల్లు కట్టించిస్తుంది అన్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడికి పాల్పడ్డ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసే విషయం తెలిసిందే. ఇక అతడు బంగ్లాదేశ్ కు చెందిన 30 ఏళ్ల మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ గా గుర్తించారు. నిందితుడికి సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. జనవరి 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దాడి చేసిన దుండగుడు తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన అనంతరం బాంద్రా ప్రాంతంలోనే ఉన్న బస్టాప్లో ఉదయం 7 గంటల వరకు పడుకున్నట్లు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. అనంతరం రైలెక్కి వర్లీ ముంబై సెంట్రల్ కి చేరుకున్నట్లు అధికారి తెలియజేశారు. దాడి జరగడానికి ముందు అర్ధరాత్రి దాటాక నిందితుడు సైఫ్ ఉంటున్న అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడని, 8 అంతస్తుల వరకు మెట్ల మార్గంలోని వెళ్లినట్లు గుర్తించారు. తర్వాత డక్ట్ ఏరియాకు చేరుకుని పైపు పట్టుకుని 12వ అంతస్తుకు చేరుకున్నాడు. అనంతరం స్నానాల గది కిటికీ తెరిచి సైఫ్ నివాసంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పెనుగులాట చోటు చేసుకుని సైఫ్ దాడి జరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు. ఇదిలా ఉంటే నిందితుడు బంగ్లాదేశ్లోని ఝలోకటి జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. గత 5 నెలలుగా ముంబైలో ఉంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. హౌస్ కీపింగ్ వంటి చిన్న పనులు చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 311, సెక్షన్ 3314 పాస్పోర్ట్ చట్టంలోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశించడంపై లోతుగా విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలియజేశారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 24 వరకు పోలీస్ కస్టడీ విధించారు. భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా ఆదివారం వివాహం చేసుకున్నారు. అతను తన కుటుంబంతో కలిసి కనిపించిన వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నీరజ్ పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్విట్టర్లో పెళ్లి ఫోటోలను పోస్ట్ చేశారు. ఇక దానికి నీరజ్, హిమాని అని క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను అని రాశారు. పారిస్ ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన నీరజ్ చోప్రాను
జావెలిన్ త్రోలో ప్రపంచంలోని అత్యుత్తమ పురుష అథ్లెట్ గా అమెరికన్ మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్ 2024లో ప్రకటించింది. 2024 ఒలింపిక్ గేమ్స్ లో పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీం తర్వాత రెండో స్థానంలో నిలిచిన నీరజ్ కాలిఫోర్నియాకు చెందిన మ్యాగజైన్ 2024 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచాడు. ప్యారిస్ ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ ను 89.45 మీటర్లు విసిరాడు. నీరజ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీం జావెలిన్ 92.97 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ తన సేవలను అమెరికాలో నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ విషయాన్ని సందేశాల ద్వారా తెలియజేస్తుంది. జనవరి 19 నుండి టిక్ టాక్ పై నిషేధం అమలులోకి రానుండటంతో మాతృ సంస్థ బైట్డైన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక జనవరి 19 నుంచి అమెరికాలో టిక్ టాక్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని టిక్ టాక్ యూజర్లకు పంపిన సందేశంలో పేర్కొంది. 2017లో ప్రారంభమైన ఈ షార్ట్ వీడియో యాప్ పై ఇప్పటి వరకు అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇందులో భారతదేశంతో సహా పలు దేశాలు టిక్ టాక్ పై ఆంక్షలు అమలు చేశాయి. ఈ మధ్య కాలంలో అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు కూడా టిక్ టాక్ వినియోగంపై ఆంక్షలు విధించాయి. అమెరికా ప్రతినిధుల సభ ఇటీవల ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో చైనా యాజమాన్యాన్ని వదిలించుకోకపోతే టిక్ టాక్ ను నిషేధించాల్సి వస్తుందని పేర్కొనబడింది. అంతేకాదు అమెరికా సుప్రీంకోర్టు కూడా బైట్డైన్స్ కు స్పష్టమైన డెడ్ లైన్ ఇచ్చింది. జనవరి 19లోగా యుఎస్ టిక్ టాక్ ను విక్రయిస్తారా లేక నిషేధాన్ని ఎదుర్కొంటారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. టిక్ టాక్ సేవలను నిలిపివేసినప్పటికీ సంస్థ భవిష్యత్తు కోసం పునరుద్దరణపై చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో టిక్ టాక్ సేవలపై నిషేధం నేపథ్యంలో కంపెనీ తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ట్రంప్ అధికారంలోకి రాగానే పునరుద్దరణ ప్రయత్నాలకు అవకాశం ఉండవచ్చు అని టిక్ టాక్ ప్రతినిధులు తెలియజేశారు. మొత్తానికి అమెరికాలో టిక్ టాక్ సేవల నిలిపివేతతో యూజర్లు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ పరిణామాలు టిక్ టాక్ భవిష్యత్తుపై మరింత ప్రభావం చూపుతాయి అని అనిపిస్తోంది. అంచనాలు నిలబెట్టారు. అద్భుత ఆటతో అదురుగొట్టారు. ఫలితంగా భారత పురుషులు, మహిళలు మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ లో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల ఫైనల్లో భారత్ 78 నుంచి 40 పాయింట్ల తేడాతో నేపాల్ ను చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది. ఇక పురుషుల జట్టు 54 నుంచి 36 పాయింట్ల తేడాతో నేపాల్ ను ఓడించి ఛాంపియన్షిప్ దక్కించుకుంది. మొదట జరిగిన అమ్మాయిల ఫైనల్లో మనోళ్లు అన్ని రంగాల్లో తిరుగులేని ప్రదర్శన కనబర్చారు. అనూహ్యమైన వేగంతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. భారత్ దాటికి నేపాల్ చేతులెత్తేసింది. మొదటి టర్న్ ఆరంభం నుంచే భారత అటాకర్లు విజృంభించారు. తొలి టర్న్లోనే 34 పాయింట్లతో భారత్ తిరుగులేని స్థితిలో నిలిచింది. రెండో టర్న్లో నేపాల్ 35-24కి ఆధిక్యం తగ్గించింది. కానీ మూడో టర్న్లో దుమ్మురేపిన భారత మహిళలు ఇంకో 38 పాయింట్లను ఖాతాలో వేసుకున్నారు. నాలుగో టర్న్ ఆరంభానికి 49 పాయింట్ల ఆధిక్యంలో నిలిచిన భారత్ ను అడ్డుకోవడం నేపాల్ వల్ల కాకపోయింది. ఇక ఈ టర్న్లో ఆ జట్టు కేవలం 16 పాయింట్లే చేయగలిగింది. నేపాల్తో తుది పోరులో పురుషుల జట్టు కూడా అన్ని రంగాల్లో కదం తొక్కింది. దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్లో తేలిపోయిన డిఫెన్స్ విభాగం నేపాల్పై చెలరేగింది. తొలి టర్న్ అటాకింగ్ లో 26 పాయింట్లను భారత్ సాధించింది. రెండో టర్న్లో నేపాల్ 18 పాయింట్లు రాబట్టింది. దాంతో రెండు టర్న్లు ముగిసేసరికి భారత్ 26-18 ముందంజలో నిలిచింది. మూడో టర్న్ అటాకింగ్ లో భారత పురుషులు మరింత దూకుడుతో ఇంకో 28 పాయింట్లు సొంతం చేసుకున్నారు. ఇక చివరి టర్న్లో నేపాల్ 18 పాయింట్లు చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. దేశవాళీ క్రికెట్ కు మళ్లీ స్టార్ కళ రానుంది. అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో అందుబాటులో ఉంటే ఆటగాళ్లు తప్పకుండా దేశవాళీ లీగులో ఆడాలని ఇటీవల బీసీసీఐ స్పష్టం చేసింది. ఇందులో స్టార్ ఆటగాళ్లకు మినహాయింపులు ఉండవు అని పేర్కొంది. దేశవాళీ క్రికెట్ కు ప్రాధాన్యం పెంచడం కోసం బోర్డు ఈ చర్యలు చేపట్టింది. దీంతో అగ్రశ్రేణి ఆటగాళ్లు సైతం దేశవాళీ క్రికెట్ బాట పడుతున్నారు. టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2015 తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్ ఆడబోతున్నాడు. గురువారం జమ్మూ కాశ్మీర్తో ఆరంభమయ్యే మ్యాచ్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తానని పేర్కొన్నాడు. ఇక ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా రంజీ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జయదేవ్ షా ఆదివారం పేర్కొన్నారు. జనవరి 23 నుంచి రాజ్కోట్లో ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో జడేజా ఆడనున్నారు. 2023 జనవరిలో చివరిగా రంజీ ట్రోఫీలో జడేజా ఆడాడు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ కూడా రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. రోహిత్ తో కలిసి యశస్వి ముంబై తరపున బరిలోకి దిగనున్నాడు. ఇక భారత స్టార్ కోహ్లీ మాత్రం రంజీలో ఢిల్లీ ఆడే తదుపరి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇక మరోవైపు మోచేతి నొప్పి నుంచి కోలుకుంటున్న కేఎల్ రాహుల్ కూడా పంజాబ్ తో కర్ణాటక మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉంది.